వైష్ణవిని ఆహ్వానిద్దాం. వైష్ణవ్ ఎంపిక చేసుకున్న పాట పింగళ నాగేంద్రరావు గారి రచన, పిండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతం, లీల గారు రాజలక్ష్మి గారు కలిసి పాడిన పాట మహాకవి కాళిదాస్ సినిమా నుంచి. రసిక రాజ మణిరాజిత సభలో చాలా బాగా పాడావమ్మా, చాలా బాగుంది. ఈ పాటలు
చాలా వినేవాళ్ళకి చాలామంది కేవలం పాటలే కానీ ఆ దశలో రచనలు చేసిన వాడిగా నాకు అవన్నీ జ్ఞాపకాలు. పింగళి నాగేంద్రరావు గారు కానీ, పెండ్యాల నాగేశ్వరరావు కానీ. పెండ్యాల నాగేశ్వరరావు గారు చరిత్రను సృష్టించగలిగిన, ఆయన చేయగలిగిన ప్రయోగాలు చాలా తక్కువ మంది చేసి ఉంటారు. నాకు చాలామంది పెద్ద పెద్ద గాయనిమణులు, గాయకులు చెప్పడం విన్నాను, ఆయన పాట పాడడము, ఒళ్ళు దగ్గర పెట్టుకు పాడడము అన్నది ప్రత్యేకమైన కృషి అని. అంత చక్కటి, అంత అపూర్వమైన పాటలు. ఆ పాటల్లో ఇదొక పాట చాలా అద్భుతంగా. ఈ దశలో ఈ పిల్లలు ఇంత చక్కగా పాడుతున్నారంటే చాలా ఆనందంగా ఉంది. చెప్పక్కర్లేదు, ఇందులో కాంబోజీ అని ఉంది కాబట్టి. మొదలుపెట్టినప్పుడు నాకు తేడా చాలా తక్కువ బిలహరికి కాంబోజీకి అనిపిస్తుంది. నాకు పక్కనే ఉంటుంది కదా బిలహరి రాగం. నీకు తెలిస్తే చెప్పగలవా కాంబోజీ రాగం? సరిగా మా పద సా నీ ద ప మ గరి సా. మరి బిలహరి ఒకసారి చెప్పు, ఆరోహణ ఆరోహణ. సరిగా పద సా నీ ద ప మ గరి సా. ఏమిటి తేడా రెండింటికి? మధ్యమం కాంబోజీ రాగంలో వస్తుంది సార్ ఆరోహణలో, కానీ బిలహరిలో ఆరోహణలో మధ్యమం రాదు. అలాగే నిషాదం కూడా కదా? నిషాదం కూడా. రసికరాజ తగువారము కామ ఏ సినిమాలో అది? జయభేరి సినిమాలో. ఎంత అందమైన సందర్భంలో పెండ్యాల నాగేశ్వరరావు గారు స్వరపరిచినటువంటిది కానడా చక్రవాకాల సమ్మేళనం. దానికి ఎంత అందమైన సందర్భాన్ని పెట్టారు. ఇది ఏం రాగమో చెప్పండి అంటారు ఎవరో పట్టుకునేవాడు. ఊరికే అలా అనగానే ఏమిటి చెప్తారు? ఒక్కసారి అలా చూసిన తర్వాత ఏదో విజయానంద చండిక అని ఏదో పేరు చెప్తారు. ఎందుకంటే మహారాజుల వారి పేరుతో ఉంది రాగం. మీ అక్కడ వినలేదే అంటే అవును, ఇది ఆరోహణలో కానడం ఉంటుంది, అవరోహణలో చక్రవాకం ఉంటుంది, లేకపోతే అటు ఇటుగానో అని చెప్పి ఒక సందర్భాన్ని సృష్టిస్తే దానికి అత్యద్భుతమైనటువంటి సంగీతాన్ని సమకూర్చిన మహామేధావి పెండ్యాల నాగేశ్వరరావు గారు. ఆయనకు ఎందుకంటే ఆయన మొట్టమొదట నాటకాలకు హార్మోనిస్ట్గా పనిచేశారు. అంతకు మునిపే డొక్కశుద్ధిగా సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత నాటకాల్లో వేషాలు వేశారు. హిందుస్థానీలో కూడా ఆయనకు చాలా పరిచయం ఉండేది. చాలా మంచి రాగాలు తీసుకుని. ఏమిటి ఇంతసేపు దీని గురించి చెప్తున్నారు, నేను పాడిన దాని గురించి ఏం చెప్పరు అంటే, నాకు నీ గురించి చెప్పడానికి ఏం అవకాశం ఇవ్వలేదు కాబట్టి మిగతా విషయాలు మాట్లాడుతున్నాను. ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేసావు ఈ పాట? 10 days. 10 రోజులు ప్రాక్టీస్ చేసావు. ఇందులో కష్టం ఏంటంటే అమ్మాయి లాస్ట్లో చిట్టస్వరం అయిన తర్వాత పల్లవికి వచ్చేసరికి షీ వాస్ లిటిల్ బ్రెత్లెస్. ఐ కెన్ అండర్స్టాండ్. కారణం ఏంటి చెప్పమంటారా? ఇద్దరు పాడినవి, ఆ స్వరం కూడాను ఇద్దరు విన్యాసాలతో పాడినటువంటిది. తను ఒక్కటే పాడాలి. దానికి చాలా ఓపిక కావాలి, చాలా శక్తి కావాలి, చాలా దమ్ము కావాలి. ముఖ్యంగా వారు సంగీతం చేస్తున్న రోజుల్లో ఘంటసాల గారు, పీలీల గారు, సుశీలమ్మ గారు, తర్వాత వచ్చిన వాళ్ళు జానకమ్మ గారు పాడినటువంటి అత్యద్భుతమైనటువంటి గీతాలు. ఎందుకంటే ఒక ఇది టీం వర్క్ అంటాం కదా మనం. ఆ టీం వర్క్లో ఆయన చేసినటువంటి పాటలు పాడగలిగే ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఉన్నటువంటి మహాగాయని గాయకులు ఉండడం ఆ రోజుల్లో చాలా గొప్ప విశేషం. అది చక్కగా పాడావు. శుభం భూయాలు.